కూటమి సర్కార్లో మంత్రి అయినా విపక్ష వైసీపీతో రిలేషన్స్ కొనసాగుతున్నాయా? గతంలో ఓ మాజీ మంత్రితో కలిసి ర్యాలీలో పాల్గొనడం, తాజాగా టీడీపీలో వైసీపీ కోవర్టులున్నారన్న వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతం? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రినుద్దేశించే ఆ సంచలన వ్యాఖ్యలు చేశారా? అనుకోని రీతిలో ఆ మంత్రి అభాసుపాలవుతున్నారా? ఇంతకీ ఎవరా మంత్రి, ఏమా కథ? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పసుపు కండువా కప్పుకొని మొదటిసారి టీడీపీ టికెట్పై నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సీఎం చంద్రబాబు కేబినెట్ బెర్త్ కట్టబెట్టారు. పార్థసారథి గతంలో పెనమలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పెనమలూరు ఎమ్మెల్యే గెలుపొందారు. అప్పటి సీఎం జగన్ తనను గుర్తించి మంత్రి పదవి కట్టబెడతారని పార్థసారథి ఆశలు పెట్టుకున్నారు. చివరి నిమిషంలో పార్థసారథిని కాదని జోగి రమేష్ ను కేబినెట్లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వైసీపీపై కొలుసు అసంతృప్తి పెంచుకున్నారని టాక్. ఈ క్రమంలో 2024 ఎన్నికల నాటికి ఆయన టీడీపీ పంచన చేరిపోయారు. అలా టీడీపీ టికెట్పై నూజివీడు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని దక్కించుకోవాలన్న కోరికను నెరవేర్చుకున్నారు. ఏపీలో మంత్రి పదవిని దక్కించుకున్నప్పటికీ ఆయనను ఇప్పటికీ పాత వాసనలు వదిలిపోవడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన కొలుసు పాత పార్టీ వాసన వదిలించుకోవాలని అనుకుంటున్నా కుదరడం లేదట. ఏదో ఒక సందర్భంలో మంత్రికి పాత వాసనలు ఎదురవుతూనే ఉన్నాయట. పార్థసారథి మంత్రి పదవిని చేపట్టాక నూజివీడు నియోజకవర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు. ఈ క్రమంలో జోగి రమేష్ తో కలిసి పార్థసారథి ర్యాలీగా ఒకే వాహనంలో వెళ్లడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ మూలాలున్న వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో సొంత పార్టీ వారే పార్థసారథిపై దుమ్మెత్తిపోస్తున్నారట. ర్యాలీలో పాల్గొనాలంటే విడిగా వెళ్లవచ్చు కదా, జోగితో కలిసి ఒకే వాహనం మీద ర్యాలీగా వెళ్లడం ఏంటంటూ అప్పట్లో తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ చంద్రబాబు, లోకేష్ ను ఇష్టారీతిన తిట్టారని, అలాంటి వ్యక్తితో కొలుసు రాసుకు పోసుకు తిరగడం ఏంటంటూ టీడీపీ శ్రేణులు నిలదీశారట. దీంతో మరోసారి ఇలా జరగదని క్షమాపణ చెప్పారట మంత్రి పార్థసారథి. ఇలా ఉంటే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కార్యాలయం నుంచి నూజివీడిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, వైసీపీ హయాంలో కొడాలి నాని, వంశీ వెనుక తిరిగిన కిషోర్ ఇప్పుడు నూజివీడిలో మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. అవి నేరుగా మంత్రి పార్థసారథికే తగిలాయని రాజకీయ విశ్లేషకుల వాదన. యార్లగడ్డపై ఆరోపణలు చేసిన వారు ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి మరీ తాము మంత్రి పార్థసారథితో పాటు ఎన్నికలకు ముందే టీడీపీలో జాయిన్ అయ్యామని వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మరోసారి వైసీపీ మూలాలున్న టీడీపీ నాయకుల గురించి ప్రస్తావన రావడం, దానికి పార్థసారథి భుజాలు తడుముకోవడంతో చర్చ మొదలైందట. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా మంత్రి పార్థసారథి చుట్టూ ఈ వివాదం చెలరేగింది. టీడీపీ అధ్యక్షుని పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వేదికగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో వైసీపీ కోవట్లు అంటూ ఎమ్మెల్యే అన్న మాటలు మంత్రి పార్థసారథికి నేరుగా తగిలాయట. కూటమిలో కొందరు కోవట్లు చేరారు. వారు కేర్ ఆఫ్ వైసీపీ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుందని, ఒక్క దెందులూరు మాత్రమే కాదు జిల్లా అంతటా జాగ్రత్తగా ఉండాలని చింతమనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇప్పటికే చేరబోతున్న వారిని ఉద్దేశించి చింతమనేని అలా మాట్లాడారన్నది ఒక వెర్షన్. అయితే ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలపై మంత్రి రియాక్ట్ అయ్యి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. వైసీపీ నుంచి వచ్చిన వారి గురించి చింతమనేని పదే పదే బాధపడుతున్నారని, చంద్రబాబు, లోకేష్ పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఎవరూ పార్టీలో చేరలేదన్న విషయాన్ని గుర్తించుకోవాలని పార్థసారథి ఒకంత ఘాటుగానే చెప్పుకొచ్చారు. అన్ని రకాలుగా స్కానింగ్ చేసి పరిశీలించిన తర్వాతే వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్నారని, వాళ్లను కలుపుకొని వెళ్లాలే తప్ప వివాదాలు సృష్టించడం సరికాదని మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అధినేత ఒప్పుకున్న తర్వాత చేరికలపై మళ్లీ వివాదాలు సృష్టించడం తగదని పార్థసారథి ఒకంత ఘాటుగా రిప్లై ఇచ్చారు. అయితే పార్టీ మారిన వారికి ఈ మాటలు సపోర్టివ్ గా ఉన్నా ముందు నుంచి టీడీపీలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందిని కలిగజేశాయట. అసలు చింతమనేని టార్గెట్ వేరే ఉందని, ఆ విషయంలో మంత్రి పార్థసారథి రియాక్ట్ కాకుండా ఉండాల్సిందన్న వాదన కూడా లేకపోలేదు. చింతమనేని తనను ఉద్దేశించి మాట్లాడకపోయినా పార్థసారథి కూడా కావాలనే అలా మాట్లాడి ఉంటారన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి మంత్రి పార్థసారథి గత పార్టీ వాసనలు ఇంకా వదులుకోకపోవడంతో ఇబ్బందులు పాలవుతారని రాజకీయ పరిశీలకుల టాక్. ఎవరు మాట్లాడినా తన కోసమేనని మంత్రి పార్థసారథి అంత వేగంగా రియాక్ట్ అయిపోతున్నారట.
ఇదే కొనసాగితే మంత్రి పార్థసారథికి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.